హాయ్ అండి, నమస్తే. మా ఇంట్లో నేను ఏ కూరకైనా వాడుకునే కూరకారం రెసిపీ చూపించబోతున్నాను ఈరోజు. కూరలు రుచిగా రావాలంటే ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా కారం టేస్ట్ అనేది బాగుండాలి. కారం చక్కగా పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వాడే కారం ఏదైనా కూడా రంగు, రుచి, సువాసన ఉంటేనే కూరలు కూడా అదే ఫ్లేవర్తో ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కూరకారం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. నేను ఇక్కడ 2 కేజీల వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా తొడిమెలైతే తీసేసి ఎండకైతే ఒక 2 రోజుల వరకు ఈ విధంగా సాప మీద వేసుకొని మిరపకాయలను అయితే ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ మనం 9కి అలా ఎండలో పెట్టేసుకుంటే ఈవినింగ్కి చాలా చక్కగా ఎండిపోతాయి మిర్చీలు. ఇలా ఒక 2 రోజులు చేస్తే సరిపోతుందండి. నేను తెలంగాణలో పుట్టినప్పటికీ ఆంధ్రాలో పెరిగాను కాబట్టి ఆంధ్ర కూరకారమే నాకు నచ్చుతుంది. సో నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. 2 కేజీల ఎండుమిర్చి అయితే 2 రోజుల ఎండలో ఈ విధంగా అయితే ఎండపెట్టుకోవాలి. దీనికి ఒక 1/2 కేజీ వరకు గల్లుప్పు తీసుకొని ఉప్పుని కూడా 2 రోజులు ఎండపెట్టుకోవాలి. ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలండి ఎండుమిర్చి. అంతవరకు మనము ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ ఎండబెట్టుకునే ఎండుమిర్చి అంతా కూడా నేను ఒక కవర్లోకి వేసేసుకొని మిల్లుకి ఇవ్వడానికి అయితే ప్రిపేర్ అవుతున్నా. ఒక 1/2 కేజీ మిర్చితో అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మిక్సీ జార్లో. 2 కిలోల మిరపకాయలు కాబట్టి ఇంట్లో చేయడం అయితే కష్టమైపోతుందని చెప్పేసి మిల్లు ఆడిద్దామని చెప్పేసి మిల్లుకి ఇచ్చేస్తున్నా. కనిపించవచ్చు ఏంటి ఎండుమిర్చి ఉప్పేగా, మేము కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం, దీనిలో పెద్ద విషయం ఏముంది అనుకోవచ్చు. అసలు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ 2 కాకుండా నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తానండి. చాలామంది అడుగుతూ ఉంటారు, నువ్వు చేసిన కూరలు చాలా రుచిగా ఉంటాయి, ఏమేమి వాడతావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ చేసినా, ఎంత స్పెషల్గా చేసినా కారం అనేది కాస్త స్పెషల్గా ఆంధ్ర స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటానండి. అందుకే నా కూరలకి టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు ధనియాలు, ఒక 100 గ్రాముల వరకు జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదు, కాస్త కలర్ మారితే సరిపోతుందండి. కొంతమంది ఆవాలు, మెంతులు, పసుపు కొమ్ములు కూడా వేస్తారు. నేనైతే అవేమి వేయనండి. పసుపు కొమ్ములు వేస్తే కారం కొంచెం కలర్ ఎల్లోయిష్గా వస్తుంది. సో మరీ ఎల్లోయిష్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను ఇక్కడ పసుపు కొమ్ములు కూడా వేయట్లేదు. ఇప్పుడు దినుసులు వేపుకున్నాం కదా, ఈ దినుసులను కూడా ఒక 2-3 గంటల వరకు ఎండలో పెట్టేసేయాలి. ఆ తర్వాత కొలతలు అర్థమైనాయి కదా, 2 కేజీల ఎండుమిర్చికి 1/2 కిలో వరకు ధనియాలు, అలానే 100 గ్రాముల వరకు జీలకర్ర, ఒక 1/2 కేజీ వరకు ఉప్పు అయితే ఇచ్చేసి నేనైతే కారం అయితే కొట్టించుకున్నానండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఉప్పు తక్కువ ఇచ్చారేంటి, ఉప్పు తక్కువ ఇస్తే ఎక్కువ రేటు, ఉప్పు ఎక్కువ ఇస్తే తక్కువ రేటు అని చెప్పారు మిల్లాడించే దగ్గర. ఉప్పు ఎక్కువ వేసినా కూడా మరీ తెల్లగా అయిపోతుంది కారం. అండ్ అందులోనూ మిల్లు వాళ్ళు కొంచెం ఎంతో అంత కల్తీ అయితే కలుపుతారండి. సో ఉప్పు తక్కువ వేసుకొని మనం ఇక్కడ కారం కొట్టించుకున్న తర్వాత ఇంట్లో ఉప్పు అయితే కలుపుకోవచ్చు తర్వాత. అది కూడా నేను ఎలాగో చెప్తాను, ఇక్కడ చూసేయండి. కారం అంతా కూడా ఒక బేషన్లోకి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని ఇలా పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా లైట్గా దంచుకున్నాను. ఇక్కడ నేను ఒక స్టీల్ డబ్బాలో కారం అయితే వేసాను. ఈ కారం వచ్చేసి ఒక 900 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కారం గాలి తగలకుండా చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరమైన కారం నిల్వ ఉంటుందండి. కూరలు కూడా భలే రుచిగా ఉంటాయి కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. అన్నట్టు మీరు ఎలా అయితే ప్రిపేర్ చేస్తారు కారం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కారం రెసిపీ మన 2 తెలుగు రాష్ట్రాలకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.